హే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు లోలా రైటింగ్స్ విత్ హిమ. ఈరోజు డియర్ అమ్మ సిరీస్లో అమ్మ గురించి చెప్పడానికి మరొక మంచి పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాం. అసలు అమ్మ అంటేనే నా లైఫ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎంత తన గురించి ఎవరికైనా చెప్తున్నా కానీ ఇంకా ఏదో మిస్ చేసా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది నాకు. ఎంతైనా అమ్మ కదా. Her love can't be confined, defined, or measured. It can only be treasured and cherished forever. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను అమ్మ గురించి చెప్పడం? అమ్మతో నాకున్న చైల్డ్హుడ్ మెమరీస్ గురించి చెప్పనా? అమ్మ నాకు కుట్టిన ఫస్ట్ స్వెటర్ గురించి చెప్పనా? నాకు దెబ్బలు తగిలి డీలా పడిపోతే తన కన్నీళ్ళని దాచుకుని నాకు ధైర్యం చెప్పిన రోజుల గురించి చెప్పనా? చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకున్నా కానీ ఒక్కరోజు కూడా మీ టైం అనే కాన్సెప్ట్ లేకుండా నాకేం చేయాలి, నాన్నకేం చేయాలి అని ఆలోచించుకున్న రోజుల గురించి చెప్పనా? నాన్నకి తెలియకుండా ఎవ్రీ మంత్ నాకు ఇచ్చిన పాకెట్ మనీ గురించి చెప్పనా? లేదంటే నా కస్టమైజ్డ్ ఫ్యాషన్ డిజైనర్ తనేనని చెప్పనా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ తలుచుకుంటే నేను ఇలా ఉండలేనేమో అనిపిస్తుందమ్మా. నేను నీ అంత స్ట్రాంగ్ కాదేమో అమ్మా. కానీ నువ్వెప్పుడూ అంటుంటావు కదా, టైం విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్, బీ ప్రిపేర్డ్ అని. ఆ బూస్టింగ్ నాకు ఎప్పుడు కావాలేమో అమ్మా. ఐ వాంట్ టు బీ దట్ లిటిల్ కిడ్ ఆల్వేస్. నేను నీకెంత దూరంగా ఉన్నా దట్ వన్ కాల్ ఆర్ మెసేజ్ ఫ్రమ్ యూ విల్ యాడ్ అ స్మైల్ టు మై ఫేస్. నువ్వే నాకు తెలిసిన ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్వి, ఫస్ట్ ఫ్రీలాన్సర్వి, ఫస్ట్ ఆర్టిస్ట్వి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ఓన్లీ ఇన్స్పిరేషన్. ఐ లవ్ యూ సో మచ్ అమ్మా. ఐమ్ రియలీ మిస్సింగ్ యూ అ లాట్ దీస్ డేస్. ఐ రియలీ డూ. ఇవి మా అమ్మతో నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్. మరి మీ అమ్మతో మీకున్న ఎక్స్పీరియన్సెస్ని డూ షేర్ విత్ us in the comments below. Until next time, stay tuned and bye bye.